నమస్కారం. సో భద్రా గారు మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం డిబేట్స్లో పాల్గొన్నాం. అన్న ఒక పుస్తకం రాసిండు. ఇప్పుడు రేపు స్థానిక సంస్థలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, అంటే రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేది లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎందుకంటే మన నాయకుడిని మనం ఎన్నుకోబోతున్నాం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మున్సిపాలిటీలు అయితే కార్పొరేటర్లు, నగర మేయరు, ఇట్లా అందరినీ మనం ఎన్నుకొని ఈ పరిపాలనని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి మనం ఎవరు ఎట్లా లీడర్గా ఎదగాలి, రాజకీయాల్లోకి రావాలి. మనలాంటి వాళ్ళు చాలామంది యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటాం. మరి ఎట్లా రావాలి? ఇప్పుడు ఏ లీడర్ని మనం ఆదర్శంగా తీసుకుందాం? ఒక ఆయన 10 ఎకరాలు కబ్జా చేస్తే ఒక ఆయన 100 చేసిండు, ఒక ఆయన ఇంకొకరిని వేధిస్తే ఇంకొకరిని వేధించిండు, ఒక ఆయన ఒకరిని చంపితే ఇంకొక ఆయన 10 మందిని చంపిండు. మొత్తం అంతే కదా. పార్లమెంట్లో చూసినా, అసెంబ్లీలో చూపినా క్రిమినల్సే ఉన్నారు చాలామంది. సో మరి లీడర్గా ఎట్లెదగాలి, ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలని ఒక పుస్తకం రాసిండు అన్న పేరు డాక్టర్ సిహెచ్ వీరభద్రం గారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ సిఇఓగా ఆయన పనిచేస్తున్నారు. పర్యావరణం మీద, సామాజిక అంశాల మీద, రాజకీయ అంశాల మీద అన్న కొట్లాడుతుంటాడు. థ్యాంక్ యూ అన్న, వెల్కమ్. సో ఆ పుస్తకం ఇది, నాయకుడు ఎలా ఉండాలి, డాక్టర్ సిహెచ్ భద్రా గారు రాసిన పుస్తకం ఇది. ఇందులో కొన్ని అంశాల మీద మనం చిన్న డిస్కషన్ చేద్దాము. సో ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఇది ఒకటే ప్రింటా ఉన్నాయా? మార్కెట్లోకి వచ్చింది, రాలేదు ఇంకా. ఇది మార్కెట్లోకి రాబోతున్నది అతి త్వరలో. సో దయచేసి ఎక్కడైనా మరి ఎక్కడ ఎందులో అందుబాటులో ఉంటుందో మరి. అంటే చాలా మంది పబ్లిషర్స్ తో మాట్లాడుతున్నాం. మెయిన్ అంటే జనరల్ ఏంటంటే ఎదుటి లీడర్ చేస్తా అంటే ఎవరు సపోర్ట్ చేయరు కదా. మెయిన్ ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకుంటారు తప్ప లీడర్లను చేయడం అనేది పెద్ద రిస్క్ ఫ్యాక్ట్ కదా. అవును. సో అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. దాదాపు ఒక 216 పేజీల పుస్తకం ఇది. నాయకుడు అంటే ఏంటి, నాయకుడు ఎలా ఉండాలి, ప్రశ్నించడమే నాయకత్వానికి గీటురాయి, నాయకులుగా ఎదగాలంటే గ్రామీణ సమస్యలు నాయకుల పరిష్కారాలు, పట్టణాల్లో సమస్యలు నాయకుల పరిష్కారాలు, నాయకుడు ఎలా పనిచేయాలి, రాజకీయం అంటే ఏంటి, మీ గ్రామంతో అనుబంధం పెంచుకోవాలంటే ఏం చేయాలి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు లోకల్ బాడీస్లో వార్డ్ మెంబర్లుగా, సర్పంచ్లుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, గ్రామ పంచాయతీ ఏకగ్రీవ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి, గ్రామ సర్పంచ్కి ఏ చట్టాలపైన అవగాహన ఉండాలి, మండల ప్రజా పరిషత్ అంటే ఏంటి, మండల స్థాయి అధికారులు ఎవరు, జిల్లా పరిషత్ అంటే ఏంటి, శాసనసభ ఎన్నికలు, రాష్ట్ర శాసన మండలి, ప్రజాప్రతినిధులు, అర్హతలు, పదవీ కాలము, వేతనాల వివరాలు, గవర్నర్ అంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, ఇట్లా భారత పార్లమెంటు వరకు ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటే ఏంటి, మహనీయుల జయంతులు, వర్ధంతుల తేదీలు, చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు, పొలిటికల్ స్లోగన్స్. ఈ మాటలు గుర్తుంచుకో, నాయకులు ప్రతిరోజు తప్పకుండా చేయాల్సినవి ఏంటి, ఆహారపు అలవాట్లు ఎట్లుండాలి, లీడర్ అంటాడు బాగా ఏడబడతాడు తినొద్దు, ఇవన్నీ ఉంటాయి రకరకాలుగా. సో ఇట్లాంటి అంశాల మీద చాలా అద్భుతమైన పుస్తకం ఇది. ఇక్కడ క్యాటర్ లాగా చూస్తుంది ఈజీగా. వార్డు మెంబర్ దగ్గర నుంచి భారత రాష్ట్రపతి వరకు ఎట్లా వాళ్ళు భారతదేశంలో వివిధ స్థాయిలో ప్రజాప్రతినిధులు, వారి అర్హతలు, పదవీ కాలం, వేతనాల వివరాలు చాలా డీటెయిల్డ్గా స్టాటిస్టిక్స్తో ఈ పుస్తకం రాయడం జరిగింది. ఎంతకాలం పట్టిందని ఇది రాయడానికి? నాకు ఇది రాయడానికి 2 years పట్టింది. అంటే 20 years బ్యాక్ నుంచి నేను లీడర్లకు చాలా మంది కంటెంట్ రాసేది. ఓకే, అదంతా కలిపి ఒక పుస్తకం. పుస్తకం రాయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్ అడిగారు. మెయిన్ ఏంటంటే చాలా మంది బీసీలకి రాజ్యాధికారం కావాలి లేదా బహుజన రాజ్యాధికారం అని చెప్పేసి మీలాంటి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. విశారదన్ మహారాజు లాంటి వాళ్ళు పాపం 10,000 కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్ల యాత్ర. అంటే మనకేంటంటే బేసికల్గా 2001 ముందు తెలంగాణ ఎందుకు కావాలని చెప్పడానికి కూడా చాలా మంది దగ్గర ఒక స్టాటిస్టికల్ డేటా లేదు మన దగ్గర. అంటే ఇప్పుడున్న నాయకులందరూ కూడా వాళ్ళ పిల్లలే లీడర్లు అవుతున్నారు తప్ప కామన్ మ్యాన్కి ఇక్కడ స్పేస్ లేదు. ఓకే, కాబట్టి నా కోరిక ఏంటంటే కనీసం ఒక 10,000 నుంచి 1,00,000 మంది కన్నా మనం ట్రైనింగ్ ఇచ్చి 2 తెలుగు రాష్ట్రాలలో అంటే ఎలా మాట్లాడాలా, మైక్ పట్టుకుంటే డబ్బులున్న వాళ్ళు మైక్ పట్టుకొని కామెడీ చేసినా కూడా వాళ్ళని పబ్లిసిటీ చేస్తారు. మెయిన్ మీడియా కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో పొలిటికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర ఒక సెపాలజిస్ట్ ఉంటారు. ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఎక్కడికి పోవాలి, ఎట్లా దోచుకోవాలి అవన్నీ చెప్తారు అనమాట. సెపాలజిస్ట్ ఓన్లీ అవతలోడి బలహీనత లేనిది
అవతలను ఎట్లా కొట్టాలి, ఏ తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తే ప్రజల మాయలో పడతారు అన్న దాంట్లోనే సెఫాలజిస్టులు అంటే పనిచేస్తారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే పబ్లిక్లో ఒక రాజకీయ వ్యూహకర్తలు ఉంటేనే మనం గెలుస్తామని లీడర్లలోకి వచ్చింది. కానీ ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణమైన పౌరుడు కూడా లీడర్ అవ్వచ్చు. అంటే లీడర్ అంటే రాజకీయాల్లోనే కాదు, ఏ ఫీల్డ్లోనే లీడర్ ఎట్లా అవ్వాలనేది మన టార్గెట్ అనమాట. అందులో భాగంగా చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద సభలు పెట్టేసేసి మనకు అన్యాయం జరిగింది, బీసీలు ఎదగట్లేదు, ఎస్సీలు ఎదగట్లేదు, ఇట్లా పెద్ద పెద్ద డైలాగులు చెప్పే బదులు ఒక్కొక్క సంఘం నుంచి ఒక 100 మంది లీడర్లకు ఎందుకు మనం ట్రైనింగ్ ఇవ్వకూడదు? 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా మన సంఘం సూర్యారావు అని చెప్పిన మన ఎంబీసీ సంఘం అధ్యక్షులు 80 కులాలు కనీసం అసెంబ్లీ గుమ్మం దొక్కలేదు. ఆ 80 కులాలలో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, యంగ్ స్టార్స్, మాట్లాడే వాళ్ళు, సమాజం మీద సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళతోని ఒక్కొక్క 100 మందికి కనీసం ట్రైనింగ్ ఇచ్చేసి లోకల్ బాడీలో వాళ్ళు మంచిగా మాట్లాడితే వాళ్ళు మంచి లీడర్లు అయితే ఆ సమాజం, ఆ సామాజిక వర్గం రాజ్యాధికారంలోకి వస్తుంది కదా. అంటే ఇప్పటిదాకా మన నాయకులు అందరు చేసిన గొప్ప పని ఏంటంటే వాళ్ళ ఒక్కరికి పదవి వస్తే చాలా సమాజంలో అందరికి పదవి వచ్చినట్టుగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఏంటంటే నా కోరిక ఏంటంటే మనం ఉండొచ్చు లేకపోవచ్చు, అంటే ఇప్పుడు అంత పొల్యూషన్ లో ఎవరు ఎప్పుడు చనిపోతారో కూడా చెప్పలేం కదా అన్న. కాబట్టి నా కోరిక ఏంటంటే నేనున్నా లేకపోయినా కూడా, నేను ఉండొచ్చు లేకపోవచ్చు కానీ కనీసం ఒక 10,000 నుంచి 1,00,000 మందికైనా ఈ పుస్తకం చేరాలి. ముఖ్యంగా యూత్ అన్నమాట. అంటే ఇంకా 2-3 ఎలక్షన్లలో మళ్ళీ మనం వీళ్ళనే చూడబోతున్నాం కాబట్టి ఇంకో 20 years తర్వాతకైనా కూడా తప్పకుండా ఇప్పుడున్న యూత్ అనే వాళ్ళు లీడర్లు రావాలనేది మన టార్గెట్. కాబట్టి మెయిన్ గా నా ఫేస్ కన్నా ఈ క్యాటర్ లాగా ఎక్కువ హైలైట్ చేయండి అన్న, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది. నేను చాలా మందికి నాకున్న ఆలోచనతో చాలా మంది స్పీచ్లు రాసి పెట్టాను. అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు కూడా ఏమేమి మాట్లాడాలి చాలా సందర్భాలు రాసిన అనుభవంతో ఇక ముందు అట్లా జరగొద్దు. వార్డు మెంబర్ కూడా ఎట్లా ఎదగాలి, వార్డు మెంబర్ కూడా ఎట్లా అవ్వాలి. ఇప్పుడు తొలి వెలుగు రాగానే ఉన్నాడు ఉదాహరణకి, ఆయన వేరే పేరు వెనకాల ఒక తోకుందనుకో, ఆటోమేటిక్గా మీకు పొలిటికల్గా ఆ మైలేజ్ ఇస్తారు, మీరు ఎదగడానికి ఆ ప్లాట్ఫామ్ ఉంటుంది. అంటే ఒక బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్పెషల్లీ ఈ సామాజిక వర్గాలు ఎట్లుంటుందంటే నేను ఒక్కరిని లీడరేజ్ చాలిగా మీతో వాళ్ళని తిట్టిపోయినా పర్లేదు. అంటే ఇప్పటిదాకా మన నాయకులు, మన సంఘాలు చూసాం మనం. ఇప్పుడు చాలా మంది ఆర్ కృష్ణ అంటే ఈరోజు బీసీలకు ఒక బ్రాండ్ ఉన్నాడు, కానీ ఆయన పేరు మీద 2,800 జీవోలు ఉన్న విషయం ఎవరికి తెలియదు. చాలా మంది కింద ఆయన మీద బ్యాడ్ కామెంట్ చేస్తారు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ చేపట్టి మన అందరం చదువుకున్నాం, మీరు చదువుకున్నా, నేను చదువుకున్నా. అంటే కృష్ణయ్య గారిని విమర్శించాలంటే అంతకంటే గొప్ప పని చేసి విమర్శించాలి. కాబట్టి ఇందులో అనేక విషయాలు దీంట్లో పొందుపరిచాను. అంటే మన వాళ్ళకంటే ఇప్పుడు మందాకృష్ణ ఉన్నాడు, ఆయన ఎస్సీ వర్గీకరణతో పాటు ఇంకో గొప్ప పని ఏంది, వికలాంగుల గురించి చేశాడు, ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప గొప్ప స్కీములు చేశారు. అంటే ఇవన్నీ చేస్తున్న ఈ లీడర్లతో పాటు అలాంటి లీడర్లు మనకి ఇంకా కనీసం ఒక 10,000 మంది కావాలి. వచ్చే ఎలక్షన్ లో కూడా ఆ బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కడ మన బేసిక్ గా ఈ లైన్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. లీడర్ ఎట్లా ఉండాలా, నాయకుడు ఎలా ఉండాలి, ఎట్లా రాజకీయాల్లోకి రావాలన్న దాని విషయంలో ఈ మొత్తం పాలిటిక్స్ అంతా పొల్యూటెడ్ అయిపోయింది. డబ్బులు ఉన్న వాళ్ళు పెద్ద కులాలు, లీడర్ ఎట్లా తయారు కావాలంటే పెద్ద లీడర్ కింద మనం పనిచేయాలనే కాడికి వచ్చింది. అది కాదు కదా, ఇంకా ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకుంటే లక్షల రూపాయలు కట్టాలి. ఉదాహరణకి కొన్ని టీవీ ఛానళ్ళు ఏం చేశారంటే వక్త అని, లేదంటే లీడర్ అని, పబ్లిక్ స్పీకర్ కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. అక్కడికి పోయిన వాళ్ళు చాలా మంది నా దగ్గరకు వచ్చి అన్న అక్కడ ఏం లేదన్న, మళ్ళీ మీ కంటెంటే కావాలని చెప్పేసి చాలా మంది తీసుకొని ప్రాక్టీస్ చేశారు. చాలా మంది పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి అడుగుతారు, ఒక బుల్లెట్ పాయింట్స్ ఒక 10-15 మనం ఇస్తే వాళ్ళు మాట్లాడడానికి మంచిగా ఉంటుంది. అంటే మన కోరిక ఏంటంటే దీని ద్వారా ఏదో మనం రాజకీయంగా ఎదగాలను అంటే నా వ్యక్తిగత ఎజెండా కన్నా కూడా వ్యవస్థ, ఈ సమాజం యొక్క ఎజెండానే నా ప్రధాన ఎజెండా అనమాట. నేను పర్యావరణం కోసం పనిచేసినా కూడా చాలా పార్టీలో పిలిచారు, మీరు పార్టీలో జాయిన్ అవ్వండి, మీకు మంచి పొజిషన్, మంచి లైఫ్ ఉందన్నారు. కానీ మనం పబ్లిక్లో ఉండి కొట్లాడితేనే లైఫ్ ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలలో రేపు ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికల హడావిడి రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ వార్డు మెంబర్కి పోటీ చేసే వాళ్ళు కూడా మినిమం 1,00,000 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టాలి. అంటే ఓటుకి ఎంతో కొంత నోటిస్తేనే దానికి ఓటు పిరమైపోయింది ఇప్పుడు రాష్ట్రాలలో. కాబట్టి ఏంటంటే కనీసం ఈ బుక్ ద్వారా మన వాళ్ళు కొన్ని విషయాలన్నా నేర్చుకుంటారు. అంటే అందరి దగ్గరికి మనం వెళ్ళి చెప్పలేము, అందరి దగ్గర డబ్బు ఉండదు. కనీసం ఏదో ఒక సందర్భంలో కొన్ని పుస్తకాలు చదివినప్పుడు చరిత్ర స్థితిగతులు మారుస్తాయి. అంటే ఒక మార్క్సీ గోర్కీ గారు రాసినటువంటి అమ్మా నవల ప్రపంచ రాజకీయ విప్లవాల్లో ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చింది. అంటే చాలా పుస్తకాలు తెలంగాణ ఉద్యమంలో పుస్తకాలే గీటరాయిగా తీసుకొని చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది మనమంతా. కాబట్టి నా కోరిక ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న ముఖ్యమైనటువంటి పండుగలు కానీ, ముఖ్యమైనటువంటి ఇప్పుడు వాళ్ళంతా డబ్బుమయం అయిపోయింది కదా రాజకీయాలు. అంటే రాజకీయాల్లోకి రావాలంటే 10 మంది ఇంటికి వచ్చినా ఛాయ్ పోవాలన్నా పైసలు కావాలా, తిండి పెట్టాలన్నా పైసలు కావాలా, కారు తీయాలన్నా పెట్రోల్ పోయాల పైసలు కావాలా. మరి లీడర్ అంటేనే అది కదా. ఇప్పుడు ఎట్లా దాన్ని ఎట్లా మనం ఛేదించగలుగుతాం? అందులో ఇప్పుడు మన తొలి వెలుగు ఛానల్కి 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారన్న. అంటే ఏంది, మొత్తం పొలిటెడ్ అయిన జనాలు కూడా మీరు చెప్పే మంచిని వింటున్నారు, స్టేటస్లో పెట్టుకుంటున్నారు, మీ వెనకాల నడుస్తున్నారు. అంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ డబ్బులు ఇస్తే తీసుకుంటాం, మందు పోస్తే తీసుకుంటాం. కొన్ని సందర్భాలలో
అక్కడ డబ్బులు ఎక్కువ ఇచ్చినా కూడా క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి నిన్నగాక నేను మహారాష్ట్రలో ఒక ఆర్టికల్ చదివాను నేషనల్ పేపర్లో. అక్కడ అందరు కోటీశ్వర్లు 100 కోట్ల ఉన్న వాళ్ళు కూడా అక్కడ సిపిఎం పార్టీ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆయన మొత్తం అకౌంట్లో 30,000 రూపాయలే ఉన్నాయి ఆయన దగ్గర. ఓకే. అంటే మహారాష్ట్ర అనేది దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉంది అక్కడ. అంటే దాదాపుగా 1,000 కోట్లు ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక 150 మంది ఉన్నారు అందులో పాపం. ఈయన దగ్గర 30,000 ఉంది. అంటే పబ్లిక్ లో ఉండి ప్రజల కోసం పనిచేస్తే మనం రాష్ట్రంలో గుమ్మ నరసన్న గారు అంటే నేను 9th క్లాస్లో ఫస్ట్ ఆయనతో అరెస్ట్ అయినా అంటే ఉద్యమాలలో. కాబట్టి ఏంటంటే ప్రజలు ఈ వ్యవస్థ ఎంత స్థాయిలో విధ్వంసం జరిగినా ప్రమాదం జరిగినా అంటే విపరీతమైన అవినీతి విచ్చలవిడిగా జరిగినా కూడా మన అందరికీ తెలుసు. కానీ దానికి ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఎప్పుడు కూడా నేచరే డిసైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా డబ్బులు ఇవ్వాలి, మందు పోయాలి, కులం కార్డు ఉపయోగించాలి, మతం కార్డు ఉపయోగించాలి, అరాచకాలు చేయాలి, రౌడీ షీటర్ చేయాలి, రేపులు చేయాలి, మానభంగాలు చేయాలి. ఇవన్నీ చేసిన వాళ్ళకి ఇప్పుడు మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నది. అన్ని పార్టీలు వాళ్ళకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తాయి. కానీ ఈ బాధని వెళ్ళగక్కుతున్న తొలి వెలుగు రగైనా భద్ర అయినా లేదంటే మనలాంటి వాళ్ళు ఎంతో కొంత ఈ సమాజంలో ఉన్నారు. ఈ నేచర్ అందుకే ఇట్లున్నది. అప్పుడప్పుడు మంచి వ్యక్తులు కూడా ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళు లేకపోతే ఇంకా నాశనం అయిపోతుంది. కాబట్టి ఏంటంటే నేను కేవలం ఆ డబ్బు ఇచ్చే వాళ్ళ కోసమో పెద్ద పెద్ద కులాల కోసమో నేను సాధారణమైన వ్యక్తిని, ఒక సాధారణమైన బడుగు బలహీన వర్గాల బిడ్డగా నేను చెప్పేది ఏంటంటే మనం మన తలరాతని మనమే రాసుకోవాలి. అంబేద్కర్ గారు కూడా సాధారణమైన కుటుంబంలో పుట్టాడు. ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు ఈ దేశంలో మనం ఇట్లా మాట్లాడుతున్నాం అంటే ఆయన ఇచ్చినటువంటి వరం మనందరికీ. కాబట్టి సామాన్యులే చరిత్ర నిర్మాతలు. ఈరోజు అనేక దేశాల్లో కూడా కామన్ మ్యానే ఒక జనరల్ వ్యక్తే చరిత్రను మొత్తం తిరగరాస్తున్నాడు. లక్షల కోట్లు, 1000 కోట్లు పెద్ద పెద్ద మాఫియా చేతుల్లో సాధారణ వ్యక్తులు పోరాడతారు. ఎందుకంటే వాళ్ళ జీవితం మీద పెద్ద ఆశలు ఉండవు. కాబట్టి నా కోరిక ఏంటంటే మీ ద్వారా మన తొలి వెలుగు ఈరోజు ఆర్కిష్టన్నో కానీ లేదా బీసీ సంఘాలు ఈ మధ్య ఒక చైతన్యం అయితే వచ్చింది. అందరూ బీసీ ముఖ్యమంత్రి అనే పదం అయితే అనగలుగుతున్నాం. ఒకప్పుడు కనీసం బీసీ అనే పేరు చెప్పడానికి మనంతా భయపడ్డాం. అంటే బీసీ అంటే చెప్పుకుంటే ఎక్కడ పరుగు పోయిద్దో, కనీసం ఉద్యోగం ఇస్తారో ఇవ్వరు. కానీ ఈరోజు చిన్న చిన్న ప్రయత్నాలు, మీరు ఒక చిన్న వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నిలబడి 10 మంది మీ ద్వారా ఉద్యోగం వస్తుంది, ఎన్నో కొన్ని సమస్యలు మీరు పరిష్కరించగలుగుతున్నారు, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు. ఈరోజు పెద్ద పెద్ద ఛానల్లో కూడా చేయడానికి కూడా చిన్న చిన్న వాళ్ళే చేయగలుగుతారు. కాబట్టి నేనేదో ఈ పుస్తకం ద్వారా నా రాజకీయ భవిష్యత్తు మారుద్దను, ఏదో ఒక చిన్న సర్పంచ్ అయినా కావచ్చు కదా మన వాళ్ళు. నేను ఎమ్మెల్యేలకి చాలా మందికి చాలా గొప్ప గొప్పలు రాసి పెట్టాను, పేర్లు అవన్నీ ఇప్పుడు అవసరం, ఎందుకంటే అవన్నీ సీక్రెట్గా మాట్లాడాలి. కాబట్టి ఏంటంటే నా కోరిక ఏమనిపిస్తుంది అంటే నాతో పాటు మన సామాజిక వర్గాలు, నేను ఈ సమాజంలో మనిషిగా పుట్టినప్పుడు ఈరోజు తెలంగాణలో పెద్ద పెద్ద పార్టీలు కూడా ఈరోజు బీసీ 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 అంటున్నాయి. మరి ఈరోజు అసలు కనీసం ఆ పేరు కూడా ఊహించడానికే భయపడ్డ పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటున్నారు, పార్టీ ప్రెసిడెంట్ పోస్టులు కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులకి, ఎస్సీ నాయకులకి, అగ్రవర్ణాలు ఉన్న పేదలకు కూడా మనం చేసే అప్పీల్ ఏంటంటే అనేక ఛానళ్ళు ఎట్లయితే లీడర్లను తయారు చేస్తున్నాయో మీరు నాకు సహకరిస్తే ప్రతి సామాజిక వర్గంలో ఆ రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడి మనం ఓ 50 మందికో 100 మందికి ఈ బుక్ మీద ఒక చర్చ పెట్టి ఒక 1 డే సెక్షన్ తీసుకొని వాళ్ళ భవిష్యత్తులో లీడర్లు ఎదగాలి. ఈ దేశంలో నాయకత్వ సంక్షోభం ఉన్నది. అందుకే ఏంటంటే మొత్తం కూడా ఈ వైరస్ల యుగం ఇదంతా. ఎవడైతే ఎక్కువ వైరల్ అవుతాడో వాడే పెద్ద లీడర్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు మనం చూసిన కుంభమేళలో అమ్మాయి పాపం సైలెంట్ గా పూసలు అమ్ముకుని ఆమె తీసుకొచ్చి హీరోయిన్ చేసి పాపం ఇప్పుడు ఆ పరిస్థితి అంటే సెలబ్రిటీ అయిపోయింది. కాబట్టి ఏంటంటే మనం ఉండొచ్చు లేకపోవచ్చు, నేను చెప్తున్నాను, ఈ పుస్తకం అనేది సాధారణమైన భాషలో ఉంది. మీరు ఎక్కడ చదివినా కూడా మన ఇద్దరం ఎట్లా మాట్లాడుతున్నామో, ఒక పర్సన్ తో నేను ఎట్లయితే లైవ్ లో మాట్లాడుతున్నానో, ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడుతున్నానో అదే విధంగా ఉంటది. అంటే నేను చాలా సందర్భాలలో అనేక సిద్ధాంతాలు కూడా మనం చూసాం. అటు వామపక్ష ఉద్యమాల సిద్ధాంతాలు, ఇటు బీజేపీ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, వీటన్నిటి మీద కూడా మనకు ఒక సంపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాతకే మళ్ళీ ఫైనల్ కూడా ఈ వాదననే మన స్లోగన్స్ ఇవన్నీ. అవును, ఇవి లాస్ట్ అన్ని కూడా అంటే భవిష్యత్తులో ఇప్పుడు బర్నింగ్ లో ఉన్న స్లోగన్స్ అన్నమాట. అందులో ఉన్న అవినీతి నేతలను తరిమేద్దాం, మన జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేలా బీసీ ముఖ్యమంత్రికి పట్టం కడదాం, బహుజనులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలంటే, మన బతుకులు బాగుపడాలంటే. ఓకే, ఇది గతం నుంచి ఆర్ కృష్ణయ్య గారు మిగతా బీసీ అందరు ఎవరైనా ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఉందన్న, ఆ ప్లాట్ఫామ్ లో ఎవరైనా మాట్లాడొచ్చు. అంటే ఆర్ కృష్ణయ్య గారు అంటేనే ఒక 50 సంవత్సరాలుగా ఈరోజు కవిత లాంటి వాళ్ళే వెళ్ళి, లేదంటే అన్ని నేషనల్ పార్టీస్ కూడా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నాయంటే ఒక తపస్సు చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా కూడా బీసీ అంటే పేటెంట్ రైట్స్ ఆర్ కృష్ణయ్యకే ఫస్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత మనందరం తలాయింత పంచుకోవాలి. ఓకే. పైగా అందరూ ఆయన చేసినటువంటి పోరాటాన్ని చెప్పకుండా ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అని అందరూ ఆయన దగ్గర పోయి రమ్మంటున్నారు కదా. ఇప్పుడు అందరూ మీ దగ్గరికి వస్తున్నారు, మీరు ఆటోమేటిక్గా పబ్లిక్లో సమస్యలు తీసుకొస్తుంటే ఆ సమస్యలు ఆటోమేటిక్ మీ దగ్గరికి వస్తాయి కదా. దానికి మిమ్మల్ని అందరు తిడితే ఎలా ఉంటుంది అంటున్నది. కాబట్టి మన ఎదుటోళ్ళని అనడం ఈజీ అన్న. కాబట్టి ఏంటంటే మీ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, నాకు మీరు బాసటగా నిలిస్తే
ఇప్పుడు వచ్చే ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో అంటే ఇంకోటి ఎలక్షన్ల కోసమే రాయలేదు. ఎలక్షన్ల కోసం అయితే ఏదో 4 రూపాయలు అక్కడక్కడ 2-3 స్టార్లను పట్టుకొని పుస్తకం రిలీజ్ చేసేసి ఓ 4 రూపాయలు జేబులు వేసేసుకుని వెళ్ళిపోవచ్చు. అదో పెద్ద అట్లా చేయాలంటే అదో పెద్ద బూరడి, అదో పెద్ద డ్రామా. అట్లా కాకుండా ఎలక్షన్ల తర్వాత కూడా భవిష్యత్తు ఇంకో 10 సంవత్సరాలకు కావాల్సిన లీడర్లను మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లయితే ఒక కంపెనీ ఉత్పత్తి చేస్తే ఒక ప్రోడక్ట్ అనేది ఒక ప్రోడక్ట్ ఉదాహరణకు ఒక ఐఫోన్ ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఐఫోన్ ప్రోడక్ట్ అనేది ఎక్కడో స్టార్ట్ అయ్యి మొత్తం ప్రపంచంలో అందరి చేతుల్లోకి రాగలిగింది కదా. ఇది కూడా మన కోరిక ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంకొక 10 years. భద్ర గారు వై యువర్ ట్రైనింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ బీసీస్ అని అడుగుతున్నాడు. బీసీస్ అనే కాదు కదా ఆయన, బీసీస్ దయచేసి ఎవరు అపోహల్లో ఉండొద్దు. కానీ ఈరోజు బర్నింగ్ లో ఉన్న ఎజెండా అంటే బీసీ అనే పదం కన్నా ఆర్థికంగా సామాజికంగా వివక్షత గురైన వాళ్ళం కదా మనందరం. ఇప్పుడు అదే మీ పేరు పక్కన ఒక తోకుంటే ఈరోజు మీరు పెద్ద కంపెనీ పెట్టి బుక్ లో ఓన్లీ బీసీలని ఎక్కడ లేదు, మొత్తం లీడర్ ఎట్లా కావాలి, నాయకుడు ఎట్లా ఉండాలన్న దాని విషయంలో అందరికీ ఉపయోగపడే పుస్తకం ఇది. అందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, నీ క్యాటలాగ్ కూడా ఒకసారి చూపించలేదు. ఎక్కడ లేదు. కదా కొంత నేను ఏమంటున్నా, ఇప్పుడు ఆ వివక్షతకు గురైన వర్గాల గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా ఆ విషయంలో మాట్లాడాను తప్ప దయచేసి ఎవరు కూడా, నాకు చాలా మంది అప్పర్ క్యాస్టులు కూడా నా కంటెంట్స్ తీసుకుంటారు, మాట్లాడతారు. దయచేసి అట్లా ఎవరన్నా కామెంట్స్ ఎప్పుడు వస్తుంది ఈ పుస్తకం? అది మీరు అందరు సపోర్ట్ చేస్తే 2-3 రోజుల్లో దీన్ని ఒక కొలికి తీసుకొచ్చి తొందరగా రిలీజ్ చేద్దాం. చూస్తున్నాం అంటే ఎవరితో రిలీజ్ చేయాలి ఏదో పెద్ద ప్రశ్నగా ఉంది మళ్ళీ. అంటే ఉద్యమకారులు చేపిస్తేనేమో ఉద్యమకారులు అవుతారు, రాజకీయ నాయకులని మీరు అన్నట్టుగా ఎవరిని చూసినా కూడా పాపం టాప్ 10లో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అనేక మరకలు ఉన్నాయి అనమాట. అంటే వీళ్ళు కూడా వాళ్ళ స్ఫూర్తిగా తీసుకుని ఎదగాల్సి వస్తుంది. అంటే వాళ్ళు 10 కబ్జాలు చేస్తే వీళ్ళు 50 కబ్జాలు చేస్తే వాళ్ళు గొప్ప లీడర్ అవుతారు. అది ఎట్లా కాదు కదా. అంటే లీడర్షిప్ అనేది పుట్టుకతో రావాలి. అంతే తప్ప ఎక్కడికి వెళ్ళేసేసి నేనేదో పెద్ద 2 వైట్ షర్ట్లు వేసుకొని లేదంటే మంచి కారు ఫార్చునర్ తిరిగితే లీడర్లు కారు. కాబట్టి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే మన తొలి వెలికి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి రాజకీయంగా రావాలనుకుంటుంటే యువత ఎవరున్నా కూడా మిమ్మల్ని నన్ను కన్సల్ట్ అయితే మనం తొందరలో ఒక 1000 మందితో ఫస్ట్ సెక్షన్ పెడదాం. తప్పకుండా. దానికి మీ అందరి నెంబర్ ఏమన్నా ఇస్తారా? ఎట్లా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే 70755 70755 ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు ఎందుకంటే సామాజికంగా దయచేసి మళ్ళీ మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు, నేను బేసికల్గా ఎత్తిస్తున్నాను, దేవుని కూడా నమ్మను నేను. దయచేసి మానవత్వంతో పని చేయాలి, మంచి మార్పు కావాలనుకున్న ప్రతి వ్యక్తితో మనం కలిసి పనిచేద్దాం. ముఖ్యంగా నీ పర్యావరణ ప్రేమికుని, పర్యావరణ ఉద్యమకారుని, నేచర్కి ఏం కులం ఉంటుంది అంతే. కాబట్టి దయచేసి అట్లా కామెంట్ చేసే వాళ్ళకి మీ దాన్ని అప్పీల్ చేస్తున్నా. కొన్ని రాంగ్ కామెంట్ చేస్తూ ఉంటారు, అది కూడా వాళ్ళు కూడా మన మిత్రులే. మీ తిట్లు కూడా వాళ్ళు అడిగేది డెఫినెట్గా అంటే ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళేసేసి మళ్ళీ కుల పిచ్చి అంటారు, మత పిచ్చి అంటారు, అట్లా దయచేసి అనొద్దని దండం పెట్టి చెప్తున్నా. సార్ అన్న కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరే ముందు తీసుకు తప్పకుండా. థ్యాంక్ యూ. ఇది మాకేనా? మీరు తప్పకుండా. థ్యాంక్ యూ. ఈ పుస్తకం రాసింది అందరి కోసం కదా. అంతే కదా. థ్యాంక్ యూ.